అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. మన మనసులో ఏముంది? చాలామంది ఏమో స్వస్థత కావాలా, స్వస్థత కావాలా, స్వస్థత కావాలా అని కోరుకుంటారు, స్వస్థత కావాలని ప్రార్థన చేయించుకుంటారు, స్వస్థత కావాలని వీళ్ళకి ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకుంటారు. నాకు స్వస్థత కావాలా, ప్రేయర్ చేయండి అని సేవకులు ప్రార్థన చేస్తారు, వాక్యం చెప్తారు. కానీ దేవుని మందిరానికి రావడానికి ఇష్టపడరు. స్వస్థత అయితే కావాలా, కానీ దేవుని మందిరం వద్దు. స్వస్థత అయితే కావాలా, వాక్యం వద్దు. స్వస్థత అయితే కావాలా, మోకరించను. స్వస్థత అయితే కావాలా, కానీ కన్నీళ్ళు కార్చను అని మనం కూడా ఇలా ఒకవేళ ఆలోచించితే మనకి ఎలా స్వస్థత దొరుకుతుంది? ఓ బ్రదర్ అండ్ సిస్టర్, హిజ్కియా రాజుకి స్వస్థత ఎలా దొరికింది? హిజ్కియా రాజు దేవుని మందిరానికి రావడానికి ఇష్టపడ్డాడు, దేవుని మందిరాన్ని ప్రేమించడం మొదలుపెట్టిండు. దేవుని మందిరంలో వచ్చి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు, దేవుని మందిరంకి వచ్చి పాటలు పాడదాం అనుకున్నాడు, దేవుని మందిరంలో నిలబడి చేతులెత్తి పైకి దేవుని గణపరుద్దాం అనుకున్నాడు. అందుకే దేవుడు ఆయన ప్రార్థనని విన్నాడు, దేవుడు ఆయనని స్వస్థతని ఇచ్చిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, హిజ్కియా దేవుడే ఈరోజు మన దేవుడగా ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను కూడా బాగా చేద్దాం అనుకుంటున్నాడు. కానీ మన మనసులో ఉన్నది అంతా దేవునికి తెలుసు. నీకు వెంటనే బాగైపోవాలని ఉందా? వెంటనే లేచి నడవాలని ఉందా? ఇక డాక్టర్లు వద్దు అనుకుంటున్నాం అంటే ఒక్కటే ఒక పని చేయాలా, మనం మోకాల మీదకి రావాలా, ప్రార్థన చేసుకోవాలా, కన్నీళ్ళతో దేవునితో సరి చేసుకోవాలా. ప్రభా నన్ను క్షమించు, పొరపాట్లుంటే క్షమించు ప్రభా, నేను నీ మందిరంతో దూరం ఉంటున్నాను ప్రభా, నీ మందిరాన్ని ప్రేమిస్తలేను ప్రభా, అసలు కూడికలకి రావాలంటే కూడా నాకు ఇష్టమైతే లేదు ప్రభా, దయచేసి నన్ను క్షమించు ప్రభా, నీ సన్నిధికి వస్తాను ప్రభా, సహవాసంలో ఉంటాను ప్రభా, సండే చర్చికి వస్తాను ప్రభా, నన్ను క్షమించు అని తీర్మానం చేసుకొని, సరైన తీర్మానం చేసుకొని మనం సరి చేసుకుంటే దేవుడు వెంటనే ముట్టి బాగా చేసేస్తాడు. స్వస్థపరిచే దేవుణ్ణి నేనే అని చెప్తున్నాడు. నా తప్ప ఇంకెవ్వరే దేవుడు కూడా నిన్ను స్వస్థపరచలేరు అని అంటున్నాడు. భూమి ఆకాశానికి నేనే సృష్టించిన దేవుడు అంటున్నాడు, నిన్ను కూడా నేనే సృష్టించిన దేవుడు అంటున్నాడు. నీకోసము పరలోకానికి వదిలేసి నేను వచ్చేసినాను, నీకోసమే నేను సిలువని ఎత్తినాను, నీకోసమే ప్రాణాన్ని ఇచ్చినాను, నీకోసమే రక్తాన్ని కార్చినాను, నీకు స్వస్థపరచడానికే నేను దెబ్బలు కూడా తిన్నాను అని యేసయ్య అంటున్నాడు. యేసయ్య నిన్ను వెంటనే ముట్టి బాగా చేయడానికి రెడీగా ఉన్నాడు. కానీ నువ్వు బాగా అయిపోవడానికి రెడీగా ఉన్నామా? మనం బాగా అయిపోవడానికి రెడీగా అయితే ఉంటాము, కానీ దేవుని మందిరానికి పోవడానికి మాత్రం ఇష్టపడం, దేవుని పిల్లలతో ఆ సన్నిధిలో ఉండడానికి మాత్రం ఇష్టపడం, ప్రార్థన చేయడానికి మాత్రం ఇష్టపడం, బైబిల్ చదవడానికి కూడా ఇష్టపడం, కూడికలకి రావడానికి కూడా ఇష్టపడం. మళ్ళీ ఎలా దేవుడు బాగా చేస్తాడు? ఎలా దేవుడు ముట్టి స్వస్థత ఇస్తాడు? దేవుడు కోరుకుంటుంది ఏంటంటే నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి హిజ్కియాలాగా దీన మనసు కలిగి ఉండాలా, హిజ్కియాలాగా సరి చేసుకోవాలా, హిజ్కియాలాగా దేవుని మందిరానికి ప్రేమించాలా, హిజ్కియాలాగా దేవుని సన్నిధిని ప్రేమించాలా, హిజ్కియాలాగా కూడికలని ప్రేమించాలా, హిజ్కియాలాగా మోకల మీదికి రావాలా, హిజ్కియాలాగా కన్నీళ్లతో ప్రార్థన చేయాలా, హిజ్కియాలాగా మనసు పూర్తిగా ప్రార్థన చేసుకోవాలా, తీర్మానం చేసుకోవాలా. హిజ్కియాకి బాగా చేసిన దేవుడు, స్వస్థపరిచిన దేవుడు, ఆ దేవుడు ఈరోజు మనకు కూడా సేమ్ దేవుడై ఉన్నాడు. ఆ దేవుడు మనకి క్షమిస్తాడు, మన ప్రార్థనని వింటాడు, మనకు కూడా ముట్టి బాగా చేసేస్తాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నీ దగ్గర నుంచి కోరుకుంటుండే ఏంటంటే చాలా రోజుల నుంచి బాగలేదు, మంచం మీద ఉన్నావు, కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు, హిజ్కియా మందిరానికి వస్తాను ఇష్టపడ్డాడు, హిజ్కియా మందిరంలో వచ్చి ఆరాధన చేస్తాను అని ఇష్టపడ్డాడు, ప్రేమించిండు దేవుని మందిరాన్ని. అందుకే దేవుడు ఆయన ప్రార్థనని విన్నాడు, కన్నీళ్ళని చూసిండు, తగ్గించుకున్నాడు అని చూసిండు, మోకల మీద వచ్చి ప్రార్థన చేస్తున్నాడు అని చూసిండు, ఉపవాసంలో ఉన్నాడు అని చూసిండు. అందుకే దేవుడు ఆయన ముట్టి బాగా చేసిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి కోరుకున్నది దేవుడు అదే. హిజ్కియాలాగా విశ్వాసం ఉండాలా, హిజ్కియాలాగా దేవుని మందిరాన్ని మనం కూడా ప్రేమించాలా.
అప్పుడే దేవుడు మన ప్రార్థనని వింటాడు, ముట్టి బాగా చేస్తాడు. దేవుడి వాక్యంతో మనతో మాట్లాడును కాక. గాడ్ బ్లెస్ యూ.